జగిత్యాల జిల్లా కొడిమియాల్లో రైతు భరోసా కార్యక్రమం విజయవంతమైన సందర్భంగా రైతులు మహిళలు పార్టీ శ్రేణులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. అంబేద్కర్ విగ్రహం నుండి ర్యాలీగా గ్రామ పంచాయతీ వరకు వెళ్లి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే 25 లక్షల మంది రైతులకు 20,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కిందని కొనియాడారు. 9 రోజుల వ్యవధిలోనే 9,000 కోట్ల రైతు భరోసా నిధులను జమ చేసిన ప్రజా ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుందని మేడిపల్లి సత్యం అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసానిచ్చి రైతన్నకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అదేవిధంగా గతంలో దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా, ఏ పార్టీ చేయలేని విధంగా అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే ఈ రాష్ట్రంలో 25 లక్షల మంది రైతాంగానికి 21,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిది. అంతేకాదు సంవత్సరన్నర కాలంలో వ్యవసాయ రంగానికి 1,00,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం. ఇటు రైతు భరోసా కానీ, అదేవిధంగా రుణమాఫీ కానీ, పంటల బీమా కానీ, రైతు బీమా కానీ ప్రతి అంశంలో రైతన్నకు తోడుగా నిలుస్తున్నటువంటి సర్కార్ రేవంత్ రెడ్డి గారి సర్కార్. ఇలా స్వచ్ఛందంగా రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ఇలా దసరా, బతుకమ్మ పండుగ, దీపావళి ఏ విధంగా అయితే జరుపుకుంటారో ఈ తెలంగాణ వ్యాప్తంగా